మేకింగ్ కవర్తో పూలు ఇందులో సేవా కార్యక్రమాలు వచ్చేసి ఉపకార ట్రస్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి మన ప్రాంత వాస్తవంలో కంట్రోల్ అచ్చుకోగా చేసిన మీదుగా ఈ యొక్క పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తానికి కోరుతున్నాం. महात्मा गांधी की नेताजी सुभाष चंद्र बोस की अल्लूरी सीताराम राज की भारत माता की भारत माता की भारत माता की ఈ స్వాతంత్రం తీసుకురావడానికి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకోవడానికి ఎన్నో లక్షల మంది త్యాగ ఫలితమే ఈ యొక్క మన స్వాతంత్ర దినోత్సవం ఈ ఆగస్టు 15. మరి బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు మన దేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళు మనల్ని కట్టు బానిసలుగా చూసి మనల్ని బ్రతకనివ్వకుండా అంటే ఎంత అన్యాయంగా మనల్ని పరిపాలించారో వారిని ఎదుర్కోవాలంటే ఆ రోజు మన దగ్గర భారతదేశం ఒక యూనిటీ అనే ఒక నినాదం తప్ప ఆ రోజు మన దగ్గర ఎటువంటి అస్త్రాలు లేని టైంలో మన యొక్క పెద్దలు అల్లూరి సీతారామరాజు గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, ఇలాగ వల్లభాయ్ పటేల్, ఇలా ఎంతోమంది త్యాగధనులు వాళ్ళు గుండెను చూపించి వాళ్ళు వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారని కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి కృష్ణా యువజన సంఘం అలాగే హనుమాన్ యూత్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేయడం జరుగుతుంది. అలాగే గణపతి ఉత్సవాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మన తూర్పు నియోజకవర్గంలోనే ఒక మంచి పేరు వచ్చే విధంగా ఒక కొత్తదనంతో వాళ్ళు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు యూత్కి ఆగస్టు 15 అనగానే ప్రతి ఒక్క యువకుడు రక్తం పొంగి పొరలాలి. ఎందుకంటే మరి కోరుతున్నాం. సాధారణంగా అందరూ స్వాగతం పలకండి. గౌరవనీయులు పెద్దలు, పేదల పాలిట పెన్నది, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన కంచెల అచ్యుత గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవనీయులు పెద్దలు శ్రీకృష్ణ యోజన సేవా సంఘం సభ్యులు నీలకంఠం గారిని వేదికను అలంకరించాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు శ్రీ నక్క అప్పారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే శ్రీకృష్ణ యోజన సేవా సంఘ సభ్యులు
నైజర్ కొండలరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే మన శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఈరోజు సభ్యులు అలాగే చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్న మన ఉప్పులి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఈ రోజు శ్రీకృష్ణ యువజన సేవా సంఘం మరి హనుమాన్ యుక్త ఆధ్వర్యంలో ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకోబోతున్నాం. ప్రతి సంవత్సరంలాగా మరి ఈ సంవత్సరం కూడా మనం చాలా చక్కగా జరుపుకోతున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు సూర్యనారాయణ రావుని వేదిక మీదకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. సరే, సాధారణంగా స్వాగతం పలకండి. ఈ యొక్క చక్కటి మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ కూడా మా యొక్క స్వాగతం, సుస్వాగతం. అలాగే 2024 మనం లాస్ట్ ఇయర్ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసేటప్పటికి ఆ రోజు కూడా మనకు ముఖ్య అతిథులుగా వచ్చి వారికున్న సమయాన్ని మనకు కేటాయించి మనకి ఆ రోజు కూడా చాలా చక్కగా మనం పిలిచిన వెంటనే మన గౌరవ ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా పిలవగానే వారికున్న సమయాన్ని మనం కేటాయించి ఈ రోజు మన గ్రామంలో జరుగుతున్న ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి మరి తనకున్న సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మా అందరి తరఫున మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు అలాగే సాంబమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మనకున్న సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో కూడా మనం అన్ని కూడా కార్యక్రమాలు చేద్దాం. అలాగే మొదటిగా ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని ఉద్దేశించి నీలకంఠం గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా మరి కోరుతున్నాం. ఈ యొక్క 79వ స్వాతంత్ర వేడుకలను ఉద్దేశించి నీలకంఠం గారు 2 విషయాలు మనం ప్రసంగిస్తారని